अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సుల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒక 5 విషయాలు బ్రతికి ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా సంతానం చేయవచ్చు, చెయ్యాలి, చేస్తే మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని మరి హజరత్ అబూ ఉసైదా మాలిక్ బిన్ రజియా సాయది రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కథనం ఏమిటి అంటే, ఒకసారి మేమందరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క సన్నిధిలో మేము కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బను సలమా తెగకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి, ఓ ప్రవక్త, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా నేను మరి వారికి చేయగలిగిన సేవ ఏదైనా ఉందా, వారు మరణించిన తర్వాత కూడా వారికి నేను ఏమైనా సేవ చేయగలుగుతానా అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అడిగారు. అప్పుడు ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, అవును ఉంది, వారి కోసం నీవు ప్రార్థిస్తూ ఉండు, వారి మన్నింపు కోసం వేడుకోవటం, మరియు వారు తదనంతరం వారి యొక్క ప్రమాణాలు అంటే వారి బ్రతికుండంగా ఏవైతే చేస్తామో అని ప్రమాణాలు చేశారో వాటిని పూర్తి చేయటం, ఇది రెండవది. ఇక మూడవది, కేవలం వారి ద్వారానే కలిసి ఉండే బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఉంచటం లేదా కలిపి ఉంచడం కోసం ప్రయత్నించటం. ఇక ఇంకొకటి, వారి యొక్క స్నేహితులను గౌరవించటం అని ఈ విధంగా కొన్ని విషయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. ఈ యొక్క విషయం సునెన్ అబూ దావూద్ హదీస్ గ్రంథం మరియు రియాదుస్ సాలిహీన్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేదా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు లేదా వారి యొక్క తల్లిదండ్రులు లేదా వారి యొక్క బంధువులు ఆ చనిపోయినటువంటి వ్యక్తి తరపున చేయవలసిన కొన్ని పనుల గురించి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, అల్లాహ్ యొక్క ప్రవక్త కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి పనుల వల్ల ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తికి అంతవరకే బ్రతికున్నప్పుడు చేసిన కర్మల ఆధారంగానే అతడికి రిజల్ట్ అనేది అతడికి దొరుకుతుంది అల్లాహ్ వద్ద. కానీ 3 విషయాల గురించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక హదీసులో చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా తాను పుణ్యాలు సంపాదించాలి అంటే 3 విషయాల వల్ల తనకి సాధ్యమవుతుంది. ఒకటి, తను బ్రతికి ఉండంగా చేసిన మంచి పనుల ఆధారంగా తాను